దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయనను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఇక్కడ రెండు భాగాలుగా రాయబడ్డాయి. కింద చివరి భాగంలో చూడండి, యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు. నీతి దానికి అర్థాన్ని తెలియజేస్తున్నాడు. మస్తకి వృక్షము, నీతి అంటే మస్తకి వృక్షం. మస్తకి వృక్షము అంటే సింధూర వృక్షము. సింధూరము అంటే ఎరుపు. ఎరుపు అంటే ఆత్మీయ భాషలో ఆత్మీయమైన సత్యాన్ని చెప్పాలనుకుంటే యేసు రక్తం. యేసు రక్తములో కడగబడిన వారు నీతిని పొందుకొని నీతిమంతులుగా తీర్చబడతారు. అది రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యములో ఆయన రక్తము వలన నీతిమంతులుగా మనము తీర్చబడుచున్నాం. నీతి అని మస్తకి వృక్షం అంటే నీతి, ఆ భావన ఎరుపు రంగును పోలిన మస్తకి వృక్షాన్ని జ్ఞాపకం చేశాడు. అది దేనికి సాదృశ్యం అంటే యేసు రక్తానికి సాదృశ్యం. ఇంకా మీకు క్లారిటీగా ఇస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, ఎందుకు అనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనము దేవుని నీతి అగునట్లు, మనము దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన రక్తము చిందించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అని మస్తకి వృక్షములనియు. ఈ నీతి ఎలా వచ్చిందో దానిని మీకు వివరించాను. యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనకు నీతి వచ్చింది. మరొక విషయం కూడా అక్కడ రాయబడి ఉన్నది, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడను. దేవుని మనస్సు ఎలాంటిదంటే తనను గురించి ఇతరులకు చక్కగా అర్థమవునట్లు పదజాలం వాడుతున్నాడు ఆయన.
తన పిల్లలు నీతిమంతులుగా అని చెప్పడానికి మస్తకి వృక్షాన్ని అక్కడ చూపించాడు. అంటే యేసు రక్తాన్ని చూపించాడు. రెండవది ఏం చెబుతున్నాడంటే యెహోవా నాటుకున్న చెట్లు. దేవుని పిల్లలు ఎవరు? నీతిమంతులు ఎవరు? యెహోవా నాటిన చెట్లు. దీని గురించి చెప్పడానికి చాలా సమయం పడుతుంది. వీలైనంత వరకు తొందరగా దాని యొక్క ముఖ్య అంశాలు మాత్రమే మీకు చెప్తాను. అన్ని చెప్పడానికి వీలు పడదు. 92వ కీర్తన 12-13 వాక్యాలు మనం చదువుకున్నప్పుడు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నీతిమంతులు అనేవారు దేవుని మందిరములో నాటబడ్డారు. వారు ఖర్జూర వృక్షాల వలె మొవ్వు వేస్తున్నారు. లెబానోను మీద ఉన్న దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతున్నారు. ఆయన మాస్టర్ అండి. ఆయన తన ప్రజలను దేనితో పోల్చి చెబుతున్నాడు అర్థమవ్వాలి అన్న ఉద్దేశం ఆయన ఉద్దేశం. ఎక్కడ నాటుకున్నాడు ఆయన? యెహోవా నాటిన చెట్లు, దేవుని పిల్లలు అనబడే నీతిమంతులు. ఎక్కడ నాటుకున్నాడు ఆయన? దేవుని మందిరములో. అందుకోసమే యెహోవా మందిరములో నాటబడిన వారు ఎప్పుడూ కూడా వారి ధ్యాస ఊరికెళ్ళినా, మరి పొలాల పనికెళ్ళినా, నేను శనివారం ఎప్పుడు ఉపవాస కూడికి వెళ్ళాలి, స్త్రీల కూడికి ఎప్పుడు వెళ్ళాలి, ఆదివారపు ఆరాధన ఎప్పుడు వెళ్ళాలని మందిరాన్ని గురించే ధ్యాస వాళ్ళకి. ఎందుకంటే వారు దేవుని మందిరములో దేవుడు నాటుకున్న చెట్లు. వాళ్ళు దేవుని మందిరం నాటబడ్డారు నీతిమంతులు. దేవుని మందిరములో నాటబడిన చెట్లు ఎలా ఉంటాయో ఒక 3 విషయాలు చెప్తాను. ఓ చెట్టుకి పునాది ప్రాముఖ్యం, రెండవది ఎదుగుదల ప్రాముఖ్యం, మూడవది ఫలభరిత జీవితం ప్రాముఖ్యం. అంటే నేను కట్ చేసి చెప్తున్నాను మీకు. నేను ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు, పునాది ముఖ్యము, పోషణ ముఖ్యము, ఫలభరిత జీవితం ముఖ్యం. వీటిని మీకు వివరిస్తాను. ఎక్కడ మారు మనసు పొందావు అబ్బాయి అని అడుగుతారు. మీది ఏ సహవాసము అని అడుగుతారు. మీరు వెళ్ళే చర్చి ఏ చర్చి అని అడుగుతారు. అంటే దాని అర్థం ఏంటంటే, మీ ఆత్మీయ పుట్టుక పునాది ఎలా ఉండాలి అంటే, దేవుని పరిశుద్ధ మందిరం యొక్క అనుభవాలతో కూడి ఉండాలి. అది నాటబడము అంటే. దేవుని మందిరములో నాటబడిన అనుభవాలు ఎవరికైతే ఉండవో మందిరాన్ని గురించిన ధ్యాస వారికి ఉండదు. మన పునాది క్రీస్తులో ఉండాలి. ఇది ఎవరిది? ఈ సంఘం ఎవరిది? బైబిల్ చెప్తాది ప్రియులారా. ఇది ఆయన తోట, ఆయన వనం. ఆయన తోటలో నాటబడిన చెట్టులాగా, ఆయన మందిరములో నాటబడిన చెట్టులాగా
నీకు ఒక పునాది శ్రేష్టం. ఒక మంచివాని గురించి ఇలా అడుగుతారు, మీ తల్లిదండ్రులు ఎవరు? పునాది ఎవరు? మీ తల్లిదండ్రులు. చాలా చక్కగా క్రమశిక్షణతో నిన్ను కన్న తర్వాత నిన్ను ఏ రీతిగా మలచాలో చక్కగా నిన్ను పోషించుకున్నారు, నిన్ను పెంచుకున్నారు. మన జీవిత విధానాన్ని బట్టి మన పునాది గురించి చాలా మంది అడుగుతారు. అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు సంఘం ఆ పునాదిలో ఉండాలి. చాలా మంది దైవ సేవకులు ఒక్కోసారి సత్యాలు చెప్పుచున్నప్పుడు సణుగుతూ ఉంటారు. ఎవరు సణిగేది? పునాది లేని వాళ్ళు. కాయలు కాయని కారు ద్రాక్షాలు. పునాది సరిగా ఉన్నప్పుడు పంట సరిగా ఉంటుంది. పంట బాగా ఫలిస్తుంది అంటే పునాది చక్కగా ఉంది అని అర్థం. ఒకరి జీవితం సరిగా లేదు, ఒక అమ్మాయి జీవితం సరిగా లేదు, ఒక అబ్బాయి జీవితం సరిగా లేదంటే పునాది సరిగా లేదు. మందిరానికి పో, మందిరానికి పో, మందిరానికి రా రా అంటే వాడు ఎందుకు రావట్లేదంటే వాడికి పునాది సరిగా లేదు. బడికెళ్ళమన్న వెళ్ళడు, చదువుకో అన్న చదువుకోడు. పునాది సరిగా లేకపోతే అస్తవ్యస్తంగా ఉంటుంది జీవితాలు, మనుషుల జీవితాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, యేసే మన పునాది, మన పునాది యేసు క్రీస్తులో వేయబడి ఉండాలి. ఈ పునాది యేసుక్రీస్తే. సంఘం యొక్క పునాది యేసుక్రీస్తే. స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘములో మన ఆత్మీయ పునాది లోతుల్లో ఉండాలి, లోతైన అనుభవాల్లో ఉండాలి. పై ఉన్న చెట్లు గాలి కొడితే పడిపోతుంది. క్రీస్తులో పునాది వేయబడితే పడిపోరు, చెడిపోరు, ఫలిస్తారు. పునాది ప్రాముఖ్యం ప్రియులారా. మంచి స్కూల్లో ఎందుకు చేరుస్తారో తెలుసా? వాడు ప్రయోజకుడుగా మారాలి, మంచి ఉన్నతంగా చదువుకోవాలి అంటే తల్లిదండ్రులైన వారు డబ్బులు పోయిన ఒక మంచి స్కూల్లో బిడ్డలను చేర్పించాలని ఖర్చు పెట్టి చేర్పిస్తారు. వాడు అక్కడ చదవక నేను వేరే స్కూల్లో చేరతాను, ఇక్కడ నాకు అర్థం కావట్లేదు, వేరే స్కూల్లో వెళ్తానంటే వాడి పునాది నుంచి తొలగిపోయాడని అర్థం. తల్లిదండ్రులు వేసిన పునాదిలోంచి అతడు తొలగిపోతున్నాడు. ఒక వ్యక్తి జీవితం పునాది మీదే ఆధారపడి ఉంటుంది. తలనేరిసిన ముసలాడు కూడా పునాది సరిలేకపోతే వాని మాటలు చెబుతాయి, వాని క్రియలు చెబుతాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో సుమారుగా 70 సంవత్సరాలు దాటున్నాయి, పెళ్లి కావాలని తిరుగుతున్నాడు. ఆ వయసులో ఏం పెళ్ళి? నాకు పెళ్లి కావాలని అన్నాడు. పునాది సరిగా లేకపోతే పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన అలవాట్లు, పనికి మాలిన చెడ్డ సహవాసాలతో కూడి ఉంటది. యేసులో పునాది ఏ వ్యక్తి వేయబడతాడో ఆ వ్యక్తి జీవితం 100% ఫలిస్తాడు. అందుకోసమే సండే స్కూల్కు మీ పిల్లలు రాకపోతే పెద్దవాడైనప్పుడు వాడు పాడైపోతాడు.
ఆత్మీయంగా జీవించలేడు. అది తల్లిదండ్రుల బాధ్యత. పునాది వేయాలి, క్రీస్తులో పునాది వేసుకోవాలి. మనము మన యొక్క పిల్లలకు ఎక్కడ నాటబడ్డావు? తోటలో ఉన్న ఒక అంజురపు చెట్టు ఉంది, త్రోవలో ఉన్న ఒక అంజురపు చెట్టు ఉంది. తోటలో ఉన్న అంజురపు చెట్టుకు ఫలాలు లేవు, దీనికి త్రోవలో ఉన్న చెట్టుకి ఫలాలు లేవు. తోటలో ఉన్న చెట్టుకు ఫలించే అనుభూతి అక్కడ కలిగించాడు. కారణము తోటమాలి ఉన్నాడు, దీనికి తోటమాలి లేడు. పునాది వేయబడితే నీ ఆత్మీయ జీవితాన్ని చూచుకునే వాళ్ళు ఉంటారు, నిన్ను సరి చేసుకునే వాళ్ళు ఉంటారు. అందుకోసమే పునాది ప్రాముఖ్యం. ఆత్మీయంగా మన జీవితము క్రీస్తులో పునాది వేయబడి ఉండాలి. మీకు కొన్ని మాటలు నేను చూపిస్తాను, చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. ఆయన యందు వేరు పారిన వారై అనే మాట ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో ఆయన యందు వేరు పారిన వారై, ఆయన మందిరములో నాటబడిన ఖర్జూర వృక్షము అనే మాట ఉంది కదా. ఖర్జూరపు వృక్షాన్ని యొక్క వేర్లు ఎక్కడ నాటబడితే అక్కడ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, పక్కలకి వెళ్ళవు. మీరు మీ ఇంటి పెరట్లో, నేను దైవ సేవకునికి ఏం సలహా ఇస్తానంటే, కొబ్బరి చెట్లు వేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. కొబ్బరి మొక్కలు వేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. మీరు ఇంకే చెట్టు వేసుకున్న ఇబ్బందే. వేర్లు పక్కింటికి వెళ్ళిపోతాయి, వాళ్ళ గోళ్ళు బడగొడతాయి, మీ గోళ్ళు బడగొడతాయి. అర్థమైందా? ఈ కొమ్మలు ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాయి, గొడవలు వస్తాయి. ఏదన్నా చెట్టు వేసుకోవాలి ఇంటి పెరట్లు అంటే ఒకటి చెప్పండి, కొబ్బరి చెట్లు మాత్రమే వేసుకోండి, వేరొక చెట్టు వేసుకోవద్దు. ఏ చెట్టు వేసుకున్నా మీ ఇల్లు నాశనమే, పక్క ఇంటి కూడా నాశనమే. ఆ ఇల్లును పగల కొడుతుంది, నీ ఇంటిని పగల కొడుతుంది. ఇలా మీరు వెళ్ళండి, ఈ ఊర్లోకి ఒక చెట్టు ఉంది, గోళ్ళల్లో కూడా వెళ్ళిపోయి ఉంది. అది చూశారా ఆ చెట్టుని? ఏమా వెళ్ళినప్పుడు కాస్త చూడండి, ఓ చెట్టు గోడల్లో కూడా అది పాకిపోయి ఉంది. అందుకోసమే మీరు ఏ చెట్టు వేసుకున్నా, ఎందుకు మామిడి తోట అన్నారు, అది తోటలోనే ఉండాలి, ఇళ్లల్లో ఉండకూడదు. ఇళ్లల్లో ఉండడం వల్ల ఏమవుతుంది, పక్కన అవి వేర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతాయి. కట్టుకున్న ప్రహరీ కూడా బగలు కొడుతుంది, పక్కింటి వారి యొక్క ప్రహరీ కూడా బగలు కొడుతుంది. ఎందుకంత అవసరం? కొబ్బరి చెట్టు వేసుకున్నారు అనుకోండి, దాని వేర్లు పక్కకి వెళ్ళవు. ఎక్కడ వేసామో అక్కడే లోతుకు వెళ్ళిపోతుంది. తుఫాన్ వచ్చింది అనుకోండి, పడని చెట్టు ఒకటే. ఈ చెట్లు పడవు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు పడవు. పడిపోయేదేంటి, మిగతా చెట్లన్నీ పడిపోతాయి.
ఎందుకు దేవుని మందిరములో ఖర్జూరం చెట్టు నాటుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే పునాది క్రీస్తులో వేరు పారితే నీవు పడిపోవు, నువ్వు స్థిరంగా ఉంటావు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. కారణము యేసుక్రీస్తులో లోపలికి వెళ్ళిపోతా ఉంటాయి. విశ్వాసపు వేర్లు వాళ్ళు పడరు. భక్తిహీనులు పడిపోతారు, వారు స్థిరంగా ఉండలేరు. వాళ్ళు ఫంక్షన్లప్పుడు కనబడుతుంటారు ముషి ముషి నవ్వులతో, ఈరోజు బిర్యానీ, అప్పుడు కనబడతాడు, నవ్వుతూ కనబడతాడు. ఎక్కడ పునాది? బిర్యానీ మీద పునాది. భోజన కార్యక్రమాల్లో కనబడుతుంటారు, వాళ్ళకి భోజనాల మీద పునాది. సంతోషకరమైన కార్యాల్లో కనబడుతుంటారు, వారి యొక్క పునాది వాటి మీద. క్రీస్తులో మన పునాది వేసినప్పుడు కదల్చబడం. మనము కష్టాలు వచ్చిన మందిరానికి వెళతాం, రోగం వచ్చిన మందిరానికి వెళతాం, ఇబ్బంది కలిగిన మందిరానికి వెళతాం. ఎవరు పిలిచినా నేను దేవుని ఆరాధనకు వెళ్ళాలని ప్రభు సన్నిధికి వస్తా. నీతిమంతుల వేరు కదలదో. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వాక్యములో నీతిమంతుల జీవితం ఎన్నడను కదిలింపబడడు. నీతిమంతుడు కదిలింపబడడు. కారణం వాని వేర్లు ఆయనలో వేరుపారి రోజు లోపలికి వెళ్ళిపోతా ఉంటాయి. విశ్వాసపు వేర్లు లోపల లోతుకు వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకోసమే ఖర్జూర వృక్షాలు కానీ, ఈత చెట్లు కానీ, కొబ్బరి చెట్లు కానీ ఎంత గాలి కొట్టినా, తుఫాను వచ్చినా అవి తిన్నగా ఉంటాయి. మీరు కాయగూరలు వస్తుంటారు కదా, ఎప్పుడన్నా మీకు బెండకాయ గురించి జ్ఞాపకం ఉందా? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? బెండకాయ ఎలా ఉంటుంది? అది ఏమా ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. అది తింటే చాలా పోషక పదార్థాలు ఉన్నాయి, అవి తినం మనం. బెండకాయని మనం తినం. అప్పుడు చెబుతుంటారు, అరే లెక్కలు వస్తాయరా. నా చిన్నప్పుడు చెప్పేది మా అమ్మ, బెండకాయ ఎక్కువగా తింటే లెక్కలు వస్తాయంటారా. అది ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. కూరలో ఉండేవాళ్ళు, విశ్వాసులు, దేవుని పిల్లలకి రావాలి. ఇది ఒక్కటే ఏంటి ఇట్లా చూస్తూ ఉంటుంది ఆకాశం వైపుకి? దానిలో ఉన్న జిగురు పదార్థం, దానిలో ఉన్న పోషక విలువలు కూరగాయల్లో దేనికి ఉండదు. అది జిగురుగా ఉంటుంది, జిగటగా ఉంటుందండి. అందుకని మేము తినము. మేలు కలిగించేది అది. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మీయంగా మన జీవితాల్లో లోపల ప్రభువులో మనము ఎప్పుడైతే ఆత్మీయ లోతుల్లోకి వెళ్తామో, బెండకాయలాగా మనం దేవుని వైపు చూస్తాం. కొబ్బరి మొక్కలు కానీ, ఖర్జూర మొక్కలు కానీ, ఈత చెట్లు కానీ నిటారుగా పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి అవి? ఏమా నిటారుగా పెరుగుతాయి. వాటి కొమ్మలు ఉండవు, పక్క చూపులు ఉండవు, పక్క అలవాట్లు ఉండవు, చెడ్డ సహవాసాలు ఉండవు, రెండోది ఉండదు. ఒకటి ప్రభు వైపే చూడటమే వాటికి తెలుసు. ఎందుకు నీతిమంతులను మరో చెట్లకు పోల్చలేదు అంటే దానికి కారణం ఏంటంటే, ఈ చెట్లు
దేవుని వైపే చూస్తూ ఉంటాయి. తిన్నగా ఎదుగుతుంటాయి. మన మనస్సు తిన్నగా ఉంటుంది దేవుని వైపు చూస్తూ. చూడండి, హెచ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ ఉన్న చక్కని మాట ఏముంది అక్కడ? నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. నేను నీతో మాట్లాడాలంటే, నీవు నాతో సహవాసం కలిగి ఉండాలంటే నీ అనుభవం ఎలా ఉండాలో తెలుసా? చక్కని అనుభవం ఉండాలి. నువ్వు చక్కగా నిలబడాలి అంటే తిన్నని ప్రవర్తన, చక్కని ప్రవర్తన, బెండకాయలాగా ఆకాశం వైపు చూసే అనుభవం. చాలా మంది అనేక సమస్యలు మాతో పంచుకుంటూ ఉంటారు. దేవుని వైపే, ప్రతి విషయంలో దేవుని వైపే చూడాలి. ఏమ్మా ప్రార్థనకు రాలేదు? బాగలేదండి. బాగలేనప్పుడే కదా రావాల్సింది. మరి నాకు పని పడింది అందుకని వెళ్ళిపోయానండి. ఏం తర్వాత ఆ పని చేసుకోకూడదా? వాళ్ళు ఎవరో పిలిచారు, వెళ్ళిపోయింది. మనసు ఎక్కడ ఉండాలి? మన మనస్సు ఎక్కడ ఉండాలి? దేవుని వైపు తిన్నగా ఉండాలి. వంకరగా ఉండకూడదు. మన మాటలు వంకరగా ఉండకూడదు. మన చూపులు వంకరగా ఉండకూడదు. మన పరివర్తనలో వంకర సాక్ష్యాలు ఉండకూడదు. వంకరతనం ఉండకూడదు. తిన్నగా ఉండాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వాక్యంలో, నీ కన్నులు అటు ఇటు చూడక నీ ముందర సరిగాను సూటిగాను చూడాలి. నీ చూపును బట్టి నీ జీవితాన్ని చెప్పొచ్చు. నీ చూపును బట్టి నీ జీవితాన్ని చెప్పొచ్చు. దొంగోడు చూపు వేరు, వ్యభిచారి చూపు వేరు. లోక సంబంధమైన పాపంతో జీవించే వారి చూపులు వేరుగా ఉంటాయి. చూపులను బట్టి పోలీసులు పట్టేస్తారు. ఏ పాపం లేని వాని చూపు స్ట్రైట్గా ఉంటుంది. ఏంటో నేను మాట్లాడుతుంటే అటు ఇటు చూస్తుంటావు, దొరికిపోతాడు. నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు పక్క చూపులు చూస్తున్నావేంటి? సంథింగ్ రాంగ్. మరొక వాక్యం మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపమును నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిపెట్టిన ఎడల, నీ గుడారములో ఉన్న దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నీవు నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించు. సంతోషం లేకపోవడానికి కారణం నీ మనస్సు తిన్నగా లేదు. తిన్నగా లేకపోవడం చేత గుడారంలో దుర్మార్గత, చేతిలో పాపం. నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నువ్వు సంతోషంగా బతుకుతావు. మన మనస్సు చాలా చాలా మనల్ని పాడు చేస్తూ ఉంటుంది. మనస్సుకు వచ్చిన వారిని ఆ దినాల్లో పెళ్లి చేసుకొని జలప్రళయంలో ఏమైపోయారట? వాళ్ళు కొట్టుకుపోయారు. మనస్సు మనల్ని పాడు చేస్తుంది. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు ధరించుకోండి.
ఆయన మనస్సు దీన మనస్సు, సాత్వికమైన మనస్సు ఆయనది. తిన్నగా నీ మనస్సు ఉండాలి. దానికి ఎముకలు ఉండవండి మనసుకి, నాలుగు కూడా ఎముకలు ఉండవండి. కనుక ఎలాగంటే అలా మాట్లాడేస్తాం. ఏదైనా తగిలితే, ఏమన్నా చెడ్డ మాట్లాడినప్పుడు ఏమైనా తగిలితే మాట్లాడరు. అందుకోసమే పాములాగా ఈ నాలుకను ఆడిస్తూ, వాక్యంలో ఉంది ఆ మాటలు, పాములాగా ఆడిస్తారట. మన మాటల్లో స్పష్టత ఉండాలి, మన చూపులో స్పష్టత ఉండాలి, తిన్నగా ఉండాలి. అవి తిన్నగా పెరుగుతాయి. తిన్నగా పెరుగుతుంది అంటే ఎంత తిన్నగా పైకి వెళ్తుంటే అంత లోతు వేర్లు లోపల ఉంటాయి. అందుకోసమే శోధన వచ్చినా, తుఫాను వచ్చినా అవి పడవు. ఒకే మీకు ఏ చెట్టు అయినా సరే ఎత్తుగా వెళుతుందంటే దానికి పునాది లోపల వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ టవర్ ఉన్నాయి కదా, జియో టవర్ అని, ఎయిర్టెల్ టవర్, అవి ఎంత ఎత్తుకెళ్తాయి, వాటి కింద ఏం చేస్తారో తెలుసా? చూశారా మీరు ఎప్పుడైనా? నేను చూశాను. ఇక్కడ ఎంత పెద్ద బెల్ట్ వేస్తారు ఆ ఐరన్తో, ఆ సిమెంట్తో, ఎంత చాలా గట్టిగా ఉంటుంది అది, ఆ పునాది. లేకపోతే అంత ఎత్తు అది నిలవదు. ఎదిగే కొలది మన ఆత్మీయ జీవితం లోపలికి మనము వెళ్ళిపోవాలి. పై బోధలు, పై మాటలు, పై స్నేహాలు, పై ఇవి పనికిరావు. కొంతమంది అక్కర్ల కోసం వచ్చి ఏవేవో మాటలు చెప్పేసి అక్కర తీరిన తర్వాత ఇక వాళ్ళు మనల్ని మర్చిపోతారు. పై స్నేహాలు, పై మాటలు, పై ఆలోచనలు, పై బోధలు. పునాది ఎప్పుడైతే లోతుగా ఉంటుందో ఇది స్ట్రైట్గా పెరుగుతుంది. దాని అర్థం అదే. కాబట్టి నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలువు అంటే దాని అర్థం అంటే నీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉండాలి, సరిగా ఉండాలి నీ ప్రవర్తన. ఎక్కడ వంకరలు ఉండకూడదు. సరే, ఇవన్నీ చాలా ఆత్మీయ విషయాలు మనము నేర్చుకోవచ్చు. పోషణ గురించి మీకు నేను చెప్పాల్సి ఉంది ప్రియులారా. పోషణ, మందిరములో మనకు పోషణకర్తలు ఉంటారు. పోషణకర్తలు అంటే మన ఆత్మీయ జీవితం ఎలా ముందుకు కొనసాగాలో, ఎలా ముందుకెళ్లాలో, ఏ రీతిగా ఆత్మీయ జీవితంలో జీవించాలో వాక్యము ద్వారా వారు మనకు పోషణ కలిగిస్తారు, పోషిస్తారు ఆత్మీయంగా మనల్ని. బడిలో పంతులు లేకపోతే, బడి పంతులు లేకపోతే, గుడిలో గుడి పంతులు లేకపోతే ఆత్మీయ విషయాలు మనం నేర్చుకోలేము. ఆ తర్వాత ఏ అక్షరాలు ఉన్నాయో వాళ్ళు చెప్పాలి మనకు. కా తర్వాత అవన్నీ చెప్పాలి, ఆ గుణింతాలు చెప్పాలి. అవన్నీ చెప్తేనే మనం చదవగలుగుతాం, ఆ అక్షరం ఏంటో వెంటనే చెప్పగలుగుతాం. అలాగే మందిరములో నాటబడిన మన ఆత్మీయ జీవితానికి పోషణకర్తలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
మనల్ని పోషించు వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనము వారి దగ్గర మనము నేర్చుకోవాలి. నేర్చుకునే స్థితిలో ఉంటేనే మనము ఆత్మీయంగా ఎదగలుగుతాం. చెప్పేవారు ఎప్పుడు కూడా నిత్యము స్టూడెంట్గానే ఉంటాడు. అవును, చెప్పే టీచర్ అయినా చెప్పే బోధకుడు అయినా నిత్యము స్టూడెంట్గానే ఉంటారు. వాళ్ళు స్టూడెంట్గా ఉన్న మీరు అనుభవాలతో చెప్పుచున్న వారి దగ్గర కూర్చొని నేర్చుకొని ఇతరులకు మనం నేర్చుకుంది మనము చెప్పగలగాలి. ఎన్ని తిప్పలబడ్డాము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలను తెలుసుకోవడానికి. దైవ సేవకుల దగ్గర ఎంతో పరిచర్యలు చేసి వారి దగ్గర కూర్చొని ఎన్నో ఆత్మీయ విషయాలు నేర్చుకున్నాం. దైవ సేవకుల దగ్గర మనము నేర్చుకోవడానికి రావాలి. నేను నేర్చుకుని అనేకులకు తెలియచేయాలి అన్నట్టుగా ఉండాలి. ఒక నేర్చుకునే విద్యార్థిగా వచ్చి కూర్చోవాలి. యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, అనేకులను శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యుడు ఎప్పుడు కూడా నేర్చుకోవడానికే వస్తాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సంగతులు మనము నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఈరోజు ఎంతో కాలం నుండి మనం నేర్చుకుంటున్నాం. నేర్చుకున్న విషయాలను మనం ఏం చేయాలంటే అనేకులకు మనము చెప్పేవారముగా ఉండాలి. అనేకులకు ఆత్మీయ విషయాలను మనం బోధించే వారంగా ఉండాలి. ప్రభువు చెప్పుచున్న సంగతి ఏంటంటే, మీరు వెలగండి, అనేకులను వెలిగించండి. మనం ఫలించాలి, అనేకులకు ఫలించే మార్గం చూపాలి. మనకు పోషణకర్తలు అంటే ఆత్మీయమైన విషయాలు మనకు చెప్తూ ఉంటారు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యములో, రక్షణలో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలును మీరు అపేక్షించుడి అని ఉంది. రక్షణలో ఎదగడానికి వాక్యమనే పాలు. మీరు కొత్తల్లో బైబిల్ కొనుక్కు వస్తారు, ఎక్కడ ఏ వాక్యం ఉంటుందో మీకు తెలియదు. కొంతమంది బైబిల్ లేకుండానే మాట్లాడేస్తూ ఉంటారు. నేను ఒక సహోదరి 2 గంటల సేపు మాట్లాడింది. మీరు చెప్పే విషయాలు ఎక్కడ ఉన్నాయండి, మీరు చెప్పే విషయాలు ఎక్కడుందని అడుగుతా ఉంది రెఫరెన్స్లానే. ఆమె చెప్పిన దానికల్లా రెఫరెన్స్ ఇస్తానే ఉన్నా నేను. సుమారుగా 2 గంటల సేపు మాట్లాడింది. నువ్వు థియాలజీ మాట్లాడుతున్నావు, థియాలజీ కానీ మాట్లాడితే సమయం చాలదమ్మా. నీకు ముఖ్యమైన మాటలు నీకు ఏం అవసరమో అవి అడగండి, నేను చెప్తాను అని చెప్పాను. దైవ సేవకులు ఎవరంటే మనల్ని ఆత్మీయంగా పోషించే పోషణకర్తలు వాళ్ళు. నీకు తిని జీర్ణించుకునే ఆ శక్తి నీకు ఉండాలి. పౌలు గారు చెప్పారు, మీరు పాలు తాగాల్సిన వాళ్ళలాగే ఉన్నారు, మీరు బలమైన ఆహారం నేను నీకు పెట్టలేను అన్నాడు. కొంతమంది పిట్ట కథలంటే ఈరోజు వాళ్ళు చెప్పాడు అయ్యగారు, ఎప్పుడు చెప్పలేదు, ఈరోజు కథ చెప్పాడు, మమ్మల్ని నవ్వించాడు. అది ఎవరికి? సండే స్కూల్ పిల్లలకు కథ చెప్తారులే. పెద్దోళ్ళ వర్తమానాల్లో కూడా కథలు చెప్పాలంట. అయ్యగారు ఒక కథ ఉండాలి, ఒక పాట ఉండాలి, డ్యాన్స్ ఉండాలి, అలా ఉండాలి. అలా అలవాటు అయిపోయింది మనకు. సండే స్కూల్ లాగా అడుగుతున్నారు నన్ను.
అప్పుడు కూడా ఒక పాట పాడితే బాగుంటుంది, కథ చెప్తే బాగుంటుంది. ఎవరి కథలు? బలహీనమైన వారికి. యేసయ్య చెప్పాడు ఉపమానాలు ఎవరికి? విద్య లేని పామరులకు. దేవుని రాజ్య సంబంధులైన వారికి దేవుని రాజ్య విషయాలు చెప్పాలి. వాక్య పోషణ దేవుని మందిరములో, అంటే నాటబడిన యెహోవా నాటిన చెట్లు దేవుని మందిరములో నాటుకున్నాడు. దానికి పోషణ చూసుకునే బాధ్యత ఎవరిది? దైవ సేవకులది. అప్పగించాడు మాకు. అప్పగించిన మిమ్మల్ని పోషించుకోవాలి. వాక్యమని నీటితో పోషించుకోవాలి. వాక్యమనే పాలతో మిమ్మల్ని పోషించుకోవాలి. పరిశుద్ధాత్మ వాక్యముతో, ఆ వాక్యపు నీళ్లతో మిమ్మల్ని తడపాలి. చాలా అనుభవాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ వరాలతో దేవుని మందిరములో ఆత్మ సంబంధమైన పోషణలు మీకు జరగాలి. కొంతమంది పచ్చడి మెతుకులతోనే చాలా ఇగారంటారు. కాస్త బలమైన ఆహారాన్ని ఎందుకు కోరుకోలేకపోతున్నారు? రోగిష్ఠుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడు? పాలు, రొట్టె. ఏం కోరుకుంటాడు? పాలు, రొట్టె ముక్కలు కోరుకుంటాడు. బలమైన వారు ఏం కోరుకుంటారు? మర్మాలు కావాలండి. ప్రార్థన చేస్తున్నారు మీరు. ఈరోజు దేవుడు తన సేవకుని పరిశుద్ధాత్మతో నింపి మర్మాలు చెప్పాలి. మర్మాలు చెప్పేటప్పుడు ఎలా ఉంటున్నారు? దేవుని ఆత్మ సంబంధమైన మర్మాలు తెలుసుకోవడానికి ఎలా ఉండాలి? ఆతృతతో, ఆసక్తితో, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినడానికి చెవులు నిక్కబొడిచి వినాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యంలో చూస్తే, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండడానికి బదులు ఎలా ఉన్నారు? పసిపిల్లల్లా ఉన్నారు. మీరు పసిపిల్లల్లాగా ఉన్నారు. పసిపిల్లలను మీరు శరీర సంబంధులుగా ఉన్నారు కనుక బలమైన ఆహారం మీకు పెట్టలేకపోతున్నా. పెట్ట కథలు, నవ్వించే కథలు, ఇవి పిల్లలకి కాలక్షేపం కోసం, వారిని నవ్వించడం కోసం. కానీ 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత నీ ఆత్మీయ జీవితం దేవుని మందిరములో నాటబడితే, దైవ సేవకుల యొక్క పర్యవేక్షణలో నీ పోషణ. మొక్కకి ఎంత వేస్తారమ్మా మందు? నారుమడిలో మొక్కగా ఉన్నప్పుడు కొంచెం వేస్తారు. ఇక్కడ ఏమి వేసాడండి ప్రభు? మందిరములో మొక్కను నాటాడా, చెట్లు నాటాడా? చెట్లు నాటాడు. దేవుని మందిరములో నాటబడిన వారై చెట్లు నాటాడు. చెట్టుకి బలమైన ఆహారం కావాలి. చెట్టుకు బలమైన ఆహారం కావాలి. అందుకోసమే ఒక చెట్టు పునాది బహుబలముగా ఉంటే పోషణ కూడా బహుబలముగా దొరుకుతుంది. ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ యూనివర్సిటీ చదువుకున్నారని అడుగుతారు. మంచి పేరు పొందిన యూనివర్సిటీ చెప్పగానే తడుకోకుండా వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేస్తారు అంతే. ఏ మందిరములో నీవు ఎదుగుతున్నావు, ఎవరు మీ దైవజనుడు అని పేరు చెప్పగానే ఆ దైవ సేవకుని దగ్గర మీరు ఎదుగుతున్నారా? అయితే మీకు చెప్పాల్సిన పనేముంది అంటారు. మరి అంతటి
వాక్యపు అనుభవం కలిగిన వారి దగ్గర మనం ఎలా ఉండాలి? ఏది చేయకూడదంటే అది చేయకూడదు, ఏది చేయాలి అది చేయాలి. మనం రివర్స్లో ఉంటాం. మరి అంతటి మంచి ఆత్మీయ అనుభవం కలిగిన దైవ సేవకుల దగ్గర మీరేంటి వ్యతిరేకంగా ఉన్నారు అని ఎవరైనా చూసి మీతో మాట్లాడితే సిగ్గుపడిపోతారు, నవ్వులు పాలైపోతారు. మీకు 1-2 విషయాలు మీకు నేను చెప్పాలి ప్రియులారా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యం ఒకసారి చదవండి. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత ఆ విషయమై మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ కొరకు ప్రార్థించేవారు కావాలి, మీకు వాక్యం చెప్పేవారు కావాలి, మిమ్మల్ని ఆత్మీయంగా పోషించేవారు కావాలి. ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటూ సరిపోద్దులే అనుకునేవాడు ఏ కోశన అతడు వర్ధిల్లడు. వాక్యం చెప్పేవారి దగ్గర తీసుకెళ్ళి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఏ వాక్యాలు ఏ రీతిగా బోధింపబడుతున్నాయో అలా నేర్చుకుంటే నువ్వు బాగుపడతావు. మాకు వచ్చులేండి అని బైబిల్ ఆది కాండ నుండి ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటే వచ్చేసినట్టేనా? రాదు. ఎంత కాలం నుండి బోధించినా ఇది తరగని ధననిధి, ఇది ఘననిధి. పరిశుద్ధాత్మ దేవుడు నూతనంగా ప్రతి బోధ నూతనంగా మనకు బోధిస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు మీకు వాక్యం చెప్పినా మీకు నూతనంగానే ఉంటుంది. కొత్త విషయాలు మీకు చెప్తాను నేను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయములో 3వ వాక్యములో నాకు మొర్ర పెట్టుము, నేను ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేసేదను. దేవుని పాద సన్నిధిలో ఆత్మ సంబంధమైన బోధకులు తన బిడలకు రుచికరమైన ఆహారం పెట్టాలి, శక్తివంతమైన ఆహారం పెట్టాలి, పరలోక రాజ్య మర్మాలతో ఆత్మీయ బిడలను పెంచాలి అన్న ఉద్దేశంతో వాక్యపు బలమైన ఆహారాన్ని మీకు వడ్డిస్తూ ఉంటారు. వాటిని ఆరగించాలి, వాటిని అర్థం చేసుకొని ఆ ప్రకారంగా మీ జీవితంలో జీవించాలి. అప్పుడు మనం ఫలిస్తాం. నేను అనేక మంది నాకంటే పెద్దవారు అనుభవనీయుల దగ్గర నేర్చుకుంటూ ఉంటాను. నా పక్కనే నా పడక దగ్గరే పుస్తకాలు పెట్టుకుంటాను. ఎప్పుడు డౌట్ వస్తే తీసి చదువుతాను నేను. మనకు ఆత్మీయతను అందించేవారు మనకు కావాలి. ఆత్మీయ విషయాలను బోధించే బోధకులు మనకు కావాలి. ఇది మార్గం, ఈ ఊరికి అడ్రస్ ఇది, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలని చెప్పేవారు కావాలి మనకు. యెహోవా నాటిన చెట్లు ఎక్కడ నాటుకున్నాడు ఆయన? దేవుని మందిరము నాటుకున్నాడు ఆయన. నాటబడిన ఆ చెట్లకు పునాది ప్రాముఖ్యం, రెండవది పోషణ ప్రాముఖ్యం. ఆ రెండు అయిపోయిన తర్వాత ఏం జరుగుద్ది? ఫలాలు కనబడతాయి. వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. 2 గంటల సేపు పడుతుంది పూర్తిగా మీకు చెప్పాలంటే. పునాది బాగున్నప్పుడు దానికి పోషణ, ఆ చెట్టుకు పోషణ బాగున్నప్పుడు ఫలాలు కనబడతాయి.
ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, పునాది ప్రభువులో వేయబడితే నీ పోషణ మంచి ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ ద్వారా, దైవ సేవకుల ద్వారా ఉపదేశాలు, ఆత్మీయ సంగతులు నువ్వు నేర్చుకుంటున్నప్పుడు నువ్వు ఫలిస్తావు, బహుగా ఫలిస్తావు, విస్తారంగా ఫలిస్తావు, గుత్తులుగా ఫలిస్తావు. ఫలాలు లేవు అంటే నీకు యజమానుడు లేడని అర్థం. త్రోవలో ఉన్న అంజరపు చెట్టుకు ఫలాలు ఎందుకు లేవు? తోటమాలి, పోషణకర్త లేడు. తోటలో ఉన్న అంజరపు చెట్టు ఫలాలు లేవు, అయితే ఫలించడానికి తోటమాలి ఏం చేశాడు? ఈ సంవత్సరం నేను చుట్టూ తవ్వుతాను, ఎరువేస్తాను, ప్రత్యేకంగా పోషణ కలిగిస్తాను, కాబట్టి అది ఫలిస్తుంది. ఫలించే అనుభూతులు కొన్ని మీకు చెప్తాను. ఫలించే అనుభవాలు మీకు నేను చెప్పాలి ప్రియులారా. ఫలభరితమైన జీవితం 16వ కీర్తన 11వ వాక్యంలో మనం చదివినప్పుడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని మందిరములో పునాది వేయబడింది. దేవుని మందిరంలో ఆత్మ సంబంధమైన పోషణ జరుగుతుంది. కనుక అటువంటి వారు ఎలా ఉంటారంటే సంపూర్ణ సంతోషంగా జీవిస్తారు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. యెహోవా నాటబడిన చెట్లు అవి సంతోషంగా ఉండడానికి గల కారణం పునాది ప్రభువులో ఉంది. ఆత్మ సంబంధమైన పోషణకర్తల చేతికి దేవుడు అప్పగించాడు. కాబట్టి అలాంటి చెట్లు దేవుని మందిరంలో నీతిమంతులుగా నాటబడిన ఆ చెట్లు దేవుని మందిరంలో ఎప్పుడు ఎలా ఉంటారంట? సంపూర్ణ సంతోషం కలిగి ఉంటారు. మరొక మాట, 56వ కీర్తన 12వ వాక్యం చదవండి. 56వ కీర్తన 12వ వాక్యం. దేవా, నీవు మరణం నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడిపోకుండా నా పాదములు నీవు తప్పించి ఉన్నావు. దేవుని మందిరంలో జీవముంది, మరణం నుండి తప్పించే జీవముంది. నేను వాటికి నీతో జీవం ఇస్తూ ఉన్నాను. ఎవడు నా చేతులోంచి అపహరించడు. సంతోషం ఉంది దేవుని సన్నిధిలో. దేవుని మందిరంలో ఏముంటుంది? అది ఆత్మీయంగా ఫలభరిత జీవితం. మన హృదయం నిండా ఆత్మ సంబంధమైన ఆనందము, సంతోషం ఉండాలి. జీవితంలో సంతృప్తి ఏంటండి? ఆనందంగా బతకడమే, సంతోషంగా జీవించడమే. అది ఎక్కడుందంట? దేవుని సన్నిధిలో. జీవం నుండి నిత్య జీవంలోనికి జీవించే జీవితం ఎక్కడ ఉంది? దేవుని సన్నిధిలో. తర్వాత 84వ కీర్తన 7వ వాక్యం. వారు నానాటికి బలాభివృద్ధి పొందొచ్చు. వారు ప్రయాణం చేస్తారు పరలోకానికి. పరలోకానికి ప్రయాణం చేసే యాత్రికులంగా, పరదేశులంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఏం కావాలి? బలాభివృద్ధి కావాలి.
బలాభివృద్ధి కావాలి. ఈరోజు ఫలభరితమైన జీవితం ఏమిటి అంటే దేవుని సన్నిధిలో సంతోషం, జీవం, ప్రభు సన్నిధిలో బలాభివృద్ధి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నీతిమంతుని ప్రార్థన బహు బలము గలది. దేవుని మందిరములో నాటబడిన చెట్లు అనబడిన నీతిమంతులు, వారి పునాది దేవునిలో ఉంటది, క్రీస్తులో ఉంటది. వారి యొక్క ఆత్మీయ పోషణ ఆత్మ సంబంధమైన దైవ సేవకు నుంచి వారి బోధనలో, పరిశుద్ధాత్మ బోధనలో వారు ఆత్మీయ ఎదుగుతుంటారు. వారు ఫలభరితమైన జీవితంలో జీవిస్తూ ఉంటాడు. ఒకడు 30 గాను 60 గాను 100 ఫలిస్తాడు. మనము 100 ఫలించే జీవితం వైపు మనం మనసు పెట్టాలి. వారు సఫలులై 100 ఫలిస్తారు. మళ్ళా మొదటిగా మనం చదువుకున్న వాక్యాన్ని జ్ఞాపకాన్ని తీసుకొస్తాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వాక్యం చివరి భాగమున, యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు. ఎందుకు నాటుకున్నాడు ఆయన? తనకు మహిమ రావడానికి. ఫలభరితమైన జీవితం అంటే అది. నీ ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఎలా వస్తే దేవునికి మహిమ? నీ ద్వారా మహిమ కలిగే కార్యాలు ఏమున్నాయి నీ దగ్గర? ఏ రీతిగా దేవుని మహిమపరచగలుగుతాం? యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు, నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు, తనకు మహిమ రావడానికి. చాలా మంది తల్లిదండ్రులు మగపిల్లాడు పుట్టాలండి అని కోరుకుంటారు. ఎందుకని? రేపు మీరు ముసలోళ్ళు అయితే మిమ్మల్ని పోషించుకోవడానికి, కార్యక్రమాలు చేయడానికి, ఆ వృద్ధాప్య దశలో మిమ్మల్ని ఆదుకోవడానికి. అందుకు మగపిల్లాడు. అందుకేనా? ఏంటి మాట్లాడరు? అందుకేనే అంటున్నాను నేను. దానికేనా అంటున్నాను నేను. లేదండి మా ఇంటి పేరు నిలబెట్టాలండి. దేనికి? ఇంటి పేరు నిలబెట్టేది ఏంది? ఇంటి పేర్లు ఎందుకు వచ్చినాయి? ఇంటి పేర్లు ఎందుకు వచ్చాయంటే, నువ్వు ఈ ఊరిని ఆ ఊరికి వెళ్ళేటప్పుడు తగిలిస్తారు. నువ్వు ఏ ఊరిలో ఉంటే ఆ ఊరు ఇంటి పేరు అవుతుంది. ఇంటి పేర్లు అలా వచ్చాయి. అర్థమైందే? మీ నాన్న దగ్గర నుంచి మీ నాన్న నాట్లది ఇంటి పేరు ఎక్కడ నివాసం చేస్తే ఆ ఊరి పేరు వారికి ఇంటి పేరుగా వచ్చింది. ఇప్పుడు మీరు బయట ఏమంటారు? మీరు బయట నాకు గురించి చెప్పేటప్పుడు ఏమంటారంటే, నెల్లూరు ఆయనండి అంటారు. అంతేనా? ఆయనది నెల్లూరు అండి, ఆయన నెల్లూరు ఆయన అంటారు. ఇక అదే తగిలిస్తారు. నెల్లూరు పాస్టర్ గారండి అంటారు. నెల్లూరు నుండి వచ్చారండి మా ఊరికి, నెల్లూరు పాస్టర్ గారండి అంటారు. అట్లాగా నివాసాలు ఏం చేశారంటే అలా మారుస్తుంటే అలా వచ్చింది అది. మగపిల్లాడు ఎందుకంటే చివరి దశలో మనల్ని చూసుకోవడానికి. అర్థమైందమ్మా? కాబట్టి దేవునికి మహిమ కలుగునట్లుగా ఆయన మనలను దేవుని మందిరములో నాటుకున్న చెట్టులాగా పోల్చి చెబుతున్నాడు. దేవునికి మహిమ రావాలి. కొంతమంది ఆదివారం క్రైస్తవులే కనబడతారు. ఇక ఎప్పుడు రారు వాళ్ళు. నా చీర చూసుకో, నా ప్యాంటు షర్ట్ చూసుకో, నా అందం చూసుకో, ఇక ఆదివారం చూపిస్తారు వాళ్ళ డ్రెస్సులు. దానికోసమే వాళ్ళు వచ్చేది. మిగతా వారాల్లో వచ్చేవాళ్ళు ఎవరు అంటే నాటబడిన చెట్లు వంటి వారు.
మిగతా ఎప్పుడు కూడికి పెడితే అప్పుడు కనబడేవారు ఎవరుంటే దేవుని మందిరములో నాటబడిన చెట్లు. అయ్యా, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. మిగతా వార దినాల్లో వచ్చేవాళ్ళు వారు. ఆదివారంలో కనబడిన వాళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళు అంటే, నన్ను చూసుకో, నా డ్రెస్ చూసుకో, వాళ్ళు. మిగతా దినాల్లో దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సహవాసంలోకి నేను చేరాలి. దేవుడు మనల్ని నాటుకున్నాడు కదా సంఘంలో, ఆ సహవాసంలో నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా, నేను ఆత్మీయంగా విషయాలు నేర్చుకోవాలి కదా, ఆత్మీయంగా ఎదగాలి కదా అని వాంఛ తృష్ణ ఉన్నవాడు ఇంటి దగ్గర ఉన్నాడు. ప్రయాణాలు చేయడు, పనులు పెట్టుకోడు. ఈరోజు ప్రార్థన ఉంది కనుక సంఘములో నేను సంఘ కూడికి వెళ్ళాలి అని వస్తాడు. మన శరీరం మంది, మన జీవితం మంది అనేవాడు ఎప్పటికీ వర్ధిల్లడు. దేవుని మందిరములో నాటబడిన వాడు వర్ధిల్లుతాడు. ఎందుకు అంటే దేవునికి మహిమ తీసుకొస్తాడు. కొన్ని 1-2 విషయాలు చెప్పేసి నేను ముందుకెళ్తాను. చూడండి ప్రియులారా, నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వాక్యంలో చదవండి. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను సన్నుతించేదను. ఈరోజు దేవుని మహిమను నేను ఆరాధిస్తాను. ఏంటి ఆయన మహిమ అంటే? యెహోవా ఎవరు? రక్షణ. నాకు రక్షణ ఆయను, నాకు బలము ఆయను, ఆయన యుద్ధశూరుడు. ఈరోజు దేవునికి మహిమ ఎలా వస్తుందంటే, నీవు ఆయనను స్తుతించినప్పుడు, ఆయన బలమును కొనియాడినప్పుడు, ఆయన కార్యాల గురించి స్తుతించి ఆరాధించినప్పుడు ఆయనకి మహిమ కలుగుతుంది. చూడండి, అమ్మా నాన్నల గురించి మీరు పొగడండి. అమ్మా, నీవు లేకపోతే నేను ఎలా వస్తానమ్మా? నాన్న, నీవు నన్ను కనీ పెంచి పెద్ద చేసి నా అక్కర్ను తీర్చి నన్ను ఇంతటి వాణ్ణిగా చేశావు. నువ్వు నాకు మంచి తండ్రివి, నాకు మంచి డాడీవి, నువ్వు నాకు మంచి మమ్మీవి అని బిడలు కొనియాడుతున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఒక మంచి కుమారుని కన్నాను నేను, ఒక మంచి కుమార్తెని కన్నాను నేను. బిడలు గుర్తించాలి తల్లిదండ్రుల యొక్క ప్రయాసను. బిడలు గుర్తించి వారిని పొగిడినప్పుడు చాలు, నా జీవితం ధన్యకరంగా మారింది. 2 బిడ్డల కన్నారు, వారికి మంచి జీవితం ఇచ్చాను. దేవుడు కూడా అంతే. ఇక్కడ వారు పాడుతున్నారు, ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఆయన ఏమై ఉన్నాడు? యెహోవా నాకు రక్షణ ఆయను. చూశారా? ఆయన నేనేం చేస్తున్నాను ఇప్పుడు? నేను మహిమపరుస్తున్నాను, నేను ఆయన్ని ఘనపరుస్తున్నాను, నేను ఆయన్ని స్తుతిస్తున్నాను. నేను ఊరుకొని ఏదో ఎవరో పాట రాశారు, ఆ ట్యూన్ వచ్చు, పాట పడేసి వెళ్ళిపోతే అది పాటగానే ఉంటుంది. అనుభవించుకుంటూ ఒకసారి ఇంటి దగ్గర పాడినప్పుడు ఆ మాటల్లో ఉన్న భావం ఏంటి, ఆ మాటలో ఉన్న అర్థాలు ఏంటి, అవి అనుభవించుకుంటూ పాడితే ఆ పాట పాడుతున్నప్పుడు దేవుని శక్తిని నీవు అక్కడ కొనియాడుతూ ఉంటావు. పాట అంటే సామాన్యమైన విషయం కాదు. 2వ విషయం చెప్తాను చూడండి. 2వ విషయం 21వ కీర్తన 5వ వాక్యం ఒకసారి చదవండి. చదవండి. నీ రక్షణ వలన
అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. చూశారా? దేవునికి మహిమ రావడానికి ఇటువంటి అనుభవాలు మన జీవితంలో ఉండాలి. ఆయన మనల్ని పుట్టించుకుంది దేవునికి మహిమ రావడానికి. మహిమ ఎలా రావాలో మీకు చెప్తున్నాను నేను. ఆ రీతిగా దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఆయన రక్షణ కార్యాల గురించి, ఆయన గౌరవ మర్యాదల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనం ఈ స్థితిలో ఉన్నప్పుడు, నేను చాలా కష్టపడ్డానండి, రాత్రి పగళ్ళు కష్టపడ్డానండి. రాత్రి పగళ్ళు కష్టపడడానికి నీ శరీరానికి శక్తిని ఎవరిచ్చారు? నీకు ఊపిరాడడానికి గాలి ఎవరిచ్చారు? ఆక్సిజన్ ఎవరిచ్చారు? నీకు నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమండి, నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? భూమి నుంచి వస్తాయి. భూమి ఎవరిది? దేవునిది. దేవుని నీళ్లు తీసుకొని నీళ్లు తాగి, దేవుడిచ్చిన నిప్పు, దేవుడిచ్చిన గాలి, ఇవన్నీ బాగుంటుంది కానీ నువ్వు కష్టం చేసుకుని బతుకుతున్నావు. దేవా, నీవిచ్చిన శక్తి కొరకై స్తోత్రాలయ్యా. పగలంతా పని చేసుకున్నాను అయ్యా, 500, 1000 రూపాయలు, 2000 సంపాదించుకున్నాను, నా కుటుంబంలోకి ఒక 2000 వచ్చాయి, నీకు స్తోత్రాలని ఏనాడైనా రక్షణ పొందిన తర్వాత దేవుణ్ణి స్తుతించావా? పొలానికి వెళ్ళావు కష్టానికి, నేను కాదనడం లేదు. ఆ కష్టం చేసుకోవడానికి శక్తి, ఆ కార్యాలు ఎవరు ఇస్తే నీవు ఆ పని చేయగలుగుచున్నావు? దేవుడు బలం ఇవ్వాలి. ప్రతిరోజు దేవుడిచ్చే శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృప ద్వారా మాత్రమే మనం బతుకుతున్నాం. మనం నిద్రపోయే నిద్ర మరణకరమైన నిద్ర. అది తిరిగి లేస్తాము మనకు తెలియదు. చాలా మంది పడక మీదనే చనిపోయారు. దేవా, ఈరోజు బతకడానికి, నా బిడ్డలను చూసుకోవడానికి, డ్యూటీకి వెళ్ళడానికి, ప్రయాణం చేసుకోవడానికి దేవా తిరిగి నాకు శ్వాస ఇచ్చావు, నీకు స్తోత్రాలైన దేవుని స్తుతించాలి. దేవుని కార్యాలు తలపోసుకుంటున్నప్పుడు మాటలకు అందవు, చాలవు. దేవుని కార్యాల గురించి తలపోసుకుంటున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు అది దేవునికి మహిమ వస్తుంది. ఇలా ఎన్నో విషయాలు. చివరిగా నేను చూడండి, కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వాక్యం చూడండి అమ్మా. 50వ కీర్తన 15వ వాక్యం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలమందు నీవు నాకు మొర్రపెట్టుకో, మనుషుల దగ్గరికి వెళ్ళకో, నీ అక్కర్ల గురించి మనుషులు చెప్పుకోకు. నేను నిన్ను విడిపిస్తాను, నాకు మొర్రపెట్టు, నేను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరిచేదవు. లక్షలాది రూపాయల అప్పులు ఉంటాయి కొంతమందికి, నిద్ర పట్టదు. ఆపత్కాలంలో వారు నలిగిపోతుంటారు. అప్పులలో వచ్చి అడిగినప్పుడు ఏం చెప్పాలో దాక్కుంటారు. వాటి నుండి విడిపించబడాలంటే దేవునిపై భారాన్ని మోపాలి. దేవా, నీవే ఈ ఆపద నుండి తప్పించు, రోగం నుండి తప్పించు. ఎన్నో ఉంటాయి ప్రార్థన అంశాలు. ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, నేను విడిపిస్తాను. నీవు నన్ను అప్పుడు ఏం చేస్తావు? మహిమపరుస్తావు. ఇటువంటి రోగమైన దేవుడు బాగు చేస్తాడు. చిన్న పిల్లల్లాగా నా కిడ్నీలు ఇప్పుడు పనిచేస్తున్నాయి. నేను క్రియేటిన్ టెస్ట్ చేసినప్పుడు 0.8, ఒకప్పుడు పాడైపోయిన నా కిడ్నీలు ఇప్పుడు 0.8లో అవి యవనస్తుల కన్నా శక్తివంతంగా పనిచేస్తున్నాయి. ఆపత్కాలమందు ఆయనకు మొర్రపెట్టినప్పుడు మనల్ని విడిపిస్తాడు.
మరణ ఛాయల నుండి విడిపిస్తాడు, నీకున్న రోగం నుండి విడిపిస్తాడు, నీ కష్టం నుండి విడిపిస్తాడు. అది ఎటువంటిదో దేవుడు దాని నుండి విడిపించగలడు. ముగిస్తున్నాను. యెహోవా ఎందుకు మనల్ని నాటుకున్నాడు? యెహోవా నాటిన చెట్లుగా ఎందుకు పేరు పెట్టుకున్నాడు? ఆయనకు మహిమ రావాలి అని. ఒక చెట్టు పుష్కలంగా ఫలిస్తే ఆ చెట్టును చూడబుద్ధి అవుతుంది. పందిరి లేని తీగనై పలు దిక్కులు పాకితే, నీ సిలువలోనే నేను ఫలభరిత మైతిని. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, సిలువలో ప్రభువారు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఏదెను తోటలో ఏ చెట్టు వృక్ష ఫలాలు కోసి పాపము తెచ్చుకున్నాడో ఆ మ్రాణ మీద యేసయ్య నిన్ను నన్ను ఫలించడానికి సిలువలోకి వెళ్ళాడు. అందుకోసమే ఆయనలో నీవు నాటబడాలి అని, ఆయన ఆత్మీయ పోషణలను పోషించబడాలని, నువ్వు ఫలించాలని సిలువలోకి వెళ్ళాడు. దేవుడు నిన్ను ఫలించుకోవడానికి రక్తము కార్చాడు, శ్రమలు అనుభవించాడు, నీకోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నరకబడిన మొద్దుకు నీటి వాసన తగిలితే అది ఏ రీతిగా చిగురిస్తుందో నీ జీవితం యేసయ్య వాక్యపు వర్షములో, పరిశుద్ధాత్మ వర్షములో, వాక్యపు వర్షములో తడిపి నిన్ను పునరుత్థాన బలముతో, పునరుత్థాన శక్తితో ఇతడు బాగుపడడని సమాజం అంటే యేసయ్య నిన్ను తన శిలువలో నిన్ను ఫలింపజేస్తున్నాడు. ఒకప్పుడు మనము నిష్ప్రయోజకులమే, మనం చెడ్డవారమే. కానీ యేసయ్యని ఎప్పుడైతే నమ్ముకున్నామో, ఆయనలో ఎప్పుడైతే పునాది వేయబడ్డామో, ఎప్పుడైతే ఆయన బోధల చేత మనం పోషించబడ్డామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉన్నామో ఫలించబడ్డాము. యెహోవా తనకు మహిమ తీసుకురావడానికి మనల్ని పుట్టించుకున్నాడు, మనల్ని నాటుకున్నాడు. ప్రార్థన చేసుకుందామా? తలల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.